సమీరా షెరీఫ్ మనస్తత్వం. మనసులో ఒకటి దాచుకుని పైకి ఒకటి మాట్లాడే స్వభావం కాదు మీది. మీరు ఏ విషయాన్ని అయినా సూటిగా, స్పష్టంగా, నిజాయితీగా చెబుతారు. అదేవిధంగా మీరు నిజాయితీగా ప్రవర్తిస్తారు. మీరు దయా గుణం మరియు సేవా గుణం కలిగి ఉంటారు. అలాగే మీరు మోసాన్ని, అన్యాయాన్ని సహించరు. మీరు పరిధులు దాటని స్వేచ్ఛని కోరుకుంటారు. ఎదుటివారు కూడా మీతో అలాగే వ్యవహరించాలని కోరుకుంటారు. మీపై మీకు నమ్మకం అధికం. అలాగే మీ భవిష్యత్తు గురించి మీరు మంచి అవగాహన కలిగి ఉంటారు. మీరు ఆ పని అయినా ముందే ఆలోచించి ఒక పద్ధతి ప్రకారం వెళ్లాలని కోరుకుంటారు. మీరు కొన్ని విషయాలలో పట్టుదల కలిగి ఉన్నప్పటికీ ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. మీరు సాధారణంగా తప్పు చేయరు. ఒకవేళ మీ కారణంగా ఏదైనా తప్పు జరిగినా హుందాగా ఒప్పుకుని దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ప్రయాణాలు అంటే అధికంగా ఇష్టపడతారు. ఒకచోట రోజుల తరబడి స్థిరంగా ఉండలేరు. మీరు చేసే ప్రయాణాల్లో ఎక్కువగా దూర ప్రయాణాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదేశాలు ఉంటాయి. అలాగే మీకు ఒంటరిగా ప్రయాణాలు చేయటం, సాహసోపేత ప్రయాణాలు అంటే ఇష్టం ఎక్కువ. అలాగే మీరు తరచుగా ఆధ్యాత్మిక కేంద్రాలకు, ఆలయాలకు కూడా వెళుతుంటారు. మీరు కొత్త విషయాలను చేర్చుకోవాలని, నూతన ఆవిష్కరణలు చేయాలనే ఆలోచనతో ఉంటారు. ఏదైనా సమస్యను పరిష్కరించటంలో మీకు మీరే సాటి. మీ ముందున్న సమస్యను సరిగా అర్థం చేసుకుని దానికి సరైన పరిష్కారాన్ని సూచిస్తారు. సమీరా షెరీఫ్ ఇష్టాలు. ప్రయాణాలు. ఏ విషయాన్ని అయినా తమదిగా చూడటం, స్వేచ్ఛ, న్యాయం, ధర్మం. సమీరా షెరీఫ్ అయిష్టాలు. శుష్క వేదాంతము. ఒకే చోట కట్టుబడి ఉండటం, పరిమితులు, నిరుత్సాహపరచటం, ఎక్కువ వివరాలతో కూడిన అంశాలు. సమీరా షెరీఫ్ ఆర్థిక స్థితి. మీకు డబ్బు సంపాదన విషయంలో, ఖర్చు విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు. మీ దగ్గర డబ్బు ఉంటే దాన్ని ఖర్చు చేయటానికి వెనుకాడరు. ఒకవేళ సమయానికి మీ దగ్గర డబ్బు లేకుంటే వేరే వారితో డబ్బు ఖర్చు చేయించటానికి కూడా వెనకాడరు. సాధారణంగా మీ ఆర్థిక స్థితి బాగుంటుంది కాబట్టి మీరు ఎంత డబ్బు ఖర్చు చేసినా అవసరానికి తగినంత మీ దగ్గర ఉంటుంది. అయితే మీరు డబ్బు నగదు రూపంలో మీ దగ్గర పెట్టుకుంటే మాత్రం అది ఖర్చు కాకుండా ఉండదు. మీరు వీలైనంత వరకు డబ్బు పొదుపు చేయటం కానీ, లేదా దేనిలో అయినా పెట్టుబడి పెట్టడం కానీ చేయండి. దానివలన మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అలాగే ఖర్చులు మితమీరకుండా ఉంటాయి. మీ 24వ సంవత్సరం తర్వాత నుంచి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. అలాగే మీకు వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి కానీ, లేదా పిత్రార్జితము కానీ కలిసి వస్తుంది. సమీరా షెరీఫ్ వివాహము. మీ సప్తమ స్థానం బుధుని ఆధిపత్యంలో ఉండే మిథున రాశిలో ఉంటుంది. స్నేహానికి, బంధుత్వానికి కారకుడైన బుధుడు మీ సప్తమ భావానికి అధిపతి అవటం వలన మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా వస్తారు. మీ ప్రవర్తన, హుందాతనం అలాగే బాధ్యతగా చూసుకునే మీ స్వభావం మీ జీవిత భాగస్వామిని మీకు మరింత దగ్గరగా చేస్తుంది. పెళ్లయ్యే వరకు మీరు ఎక్కువ ప్రయాణాలు చేసినా పెళ్లయ్యాక కుదురుగా ఇంట్లో ఉంటారు. మీ పిల్లల పట్ల మీకు ప్రేమ, శ్రద్ధ అధికంగా ఉంటుంది. అయితే మీ అతి శ్రద్ధ లేదా వారిపై అతి జాగ్రత్తలు తీసుకోవటం వలన మీకు, మీ పిల్లలకు మధ్య వారి వయస్సు పెరిగే కొద్దీ అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశముంటుంది. మీరు ఇంటిని, కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటారు. మీరు వివాహం అయ్యేంత వరకు వినోదాలకు, ప్రయాణాలకు ప్రాధాన్యత ఇచ్చినా, వివాహం అయ్యాక మీలో చాలా మార్పు వస్తుంది. మీరు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతారు.